కర్ణాటకలో పర్మిషన్ తీసుకోవాలా, కానీ తవ్వేశాడు అక్కడది. తవ్వేసి అడిగితే నేను తవ్వుకున్న ఆంధ్రాలోనే, ఇదిగో డబ్బులు కూడా కట్టేశాడు. ఇక్కడ తవ్వుకోకుండా డబ్బులు కట్టాడు. తవ్వింది కర్ణాటకది, డబ్బులు కట్టింది ఆంధ్రాకి. అతను మైనింగ్ కి డబ్బులు కడితే చాలు కదా, కట్టేశాడు, అయిపోయింది. వే బిల్లులు ఉన్నాయి, కట్టింది, అంతా ఉంది. కోర్టు అడిగితే ఏమన్నాడు, నేను కట్టాను కదా ఇదిగో అన్నాడు. సిబిఐ ఏం చెప్పింది, కట్టింది ఆంధ్రాకి, తవ్వింది తమిళ అదే కర్ణాటక భూములు అన్నారు జేడి లక్ష్మీనారాయణ. అప్పుడు ఇతనే వేశాడు గాలి జనార్దన్ రెడ్డి, అదంతా వాళ్ళ తప్పుడు, వాళ్ళకి తెలిసి సాగుదు సర్వేలు అన్నాడు. ఇప్పుడు ఏం లిటిగేషన్ పట్టుకొచ్చారు, అది సర్వే చేసి అది వీళ్ళు తవ్వింది ఆంధ్రాదా తెలంగాణదా అన్నది తేల్చమని సర్వే అథారిటీ ఆఫ్ ఇండియాకి ఆదేశించింది సుప్రీంకోర్టు. సర్వే అథారిటీ ఆఫ్ ఇండియా కర్ణాటకని అడిగింది, ఆంధ్రాని అడిగింది, మీ హద్దు ఎక్కడో చెప్పమని. ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచి అన్నారు, కర్ణాటక వాడు అక్కడి నుంచి అంటున్నాడు. ఎవరు ఫైనల్ చేయాలి? బెనిఫిట్ ఆఫ్ డౌట్. బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే అయిపోయాడు. అంటే భూమి కొలత ఎక్కడి నుంచి బిగిన్ చేయాలన్నది పెద్ద కన్ఫ్యూజన్. ఇప్పుడు మా ఉడా కాలనీ నుంచి చెయ్యాలండి, ఉడా ఎక్కడి నుంచి వెంచరేసింది? ఇలాంటి సమస్యల పరిష్కారానికే కదా సార్ ఇది రీసర్వే అనేది తీసుకొచ్చింది అసలు కేంద్రం. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే పరిష్కారానికే